హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో అయితే మనం బ్లాక్ బీడ్స్ అండి, నల్లబూసల గొలుసు ఎంత అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసి మనం నల్లబూసల గొలుసు సంవత్సరంలోపు తీసుకోవచ్చు అన్నదైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇక ఇప్పుడున్న కాలంలో అయితే చాలామందికి అమౌంట్ ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా ఏ విధంగా సేవింగ్స్ చేయాలి, పర్టికులర్గా అయితే ఎంత అమౌంట్తో స్టార్ట్ చేయాలన్నది కూడా చాలామందికి ఐడియా ఉండదండి. ఇక నేను ఈ వీడియో అయితే బ్లాక్ బీడ్స్ కోసం అయితే మనం ఈ మనీ సేవింగ్స్ అయితే చేస్తున్నాము. ఇక మనం మనీ సేవింగ్స్ చేస్తున్నాము అంటే అది ఒక ఛాలెంజ్లో అయితే తీసుకోవాలి. ఇక నేను ఈ టార్గెట్ని అయితే గోల్ రీచ్ అవ్వాలి అనేసి అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలి. ఇక అందుకోసం నేను స్టార్టింగ్లో కూడా ఛాలెంజ్ అనేది పెట్టాను. తర్వాత మనం బ్లాక్ బీడ్స్ కోసం అనుకుంటున్నాం కాబట్టి ఇక దానికోసం మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలి. మనకి 1 మంత్కి 30 డేస్ కాబట్టి మనం ఇక 30 డేస్ అయితే సేవింగ్స్ అయితే చేస్తామండి. కానీ ఒక్కొక్క మంత్లో అయితే 28 డేస్, 29 డేస్, 31 ఆ విధంగా కూడా వస్తాయి. కాబట్టి ఆ డేట్స్లో కూడా మనం చూసుకొని మేనేజ్ చేసుకుంటూ అయితే ఎవ్రీ మంత్ కూడా ఖచ్చితంగా 30 డేస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇక డే 1 నుంచి అయితే ముందుగానే ఈ విధంగా నోట్ చేసి పెట్టుకోవాలి. అలా నోట్ చేసి పెట్టుకోవడం వల్ల మీరు ఏ రోజు వేసిన అమౌంట్ అంటే ఆ రోజు మీరు ఒక బాక్స్ కానీ పర్స్ కానీ పెట్టుకోండి. ఆ విధంగా పెట్టుకొని ఇంకా ఈ విధంగా అయితే ముందుగానే నోట్ చేసుకోవాలన్నమాట. నోట్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ ఏమైనా తీసుకొని మనం ఈ ఐడియా అయితే అంటే ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఓన్లీ 10 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి. ఇక 10 రూపీస్తో స్టార్ట్ చేసి మనం 1 ఇయర్కి నల్లబూసల గొలుసు ఏ విధంగా తీసుకోవచ్చు అనేది అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా మనం 30 డేస్ అయితే ఈ విధంగా అయితే మొత్తం నోట్ చేసుకోవాలండి. 30 డేస్ కూడా ఇంకా నోట్ చేసుకున్న తర్వాత మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఓన్లీ 10 రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా డే 1 నుంచి అయితే 10 రూపీస్తో అయితే స్టార్ట్ చేయాలి. అక్కడ మీకు మెన్షన్ చేసి చూపిస్తున్నాను చూడండి. అంటే ఓన్లీ 10 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. డే 1 10 రూపీస్, డే 2 20 రూపీస్, ఆ విధంగా 10 రూపీస్ అయితే పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. డే 1 10 రూపీస్, డే 2 20, డే 3 30, డే 4 40, ఈ విధంగా అయితే 10 20 30 40 50 60 70 80 90 100 ఈ విధంగా అయితే మనం డైలీ కూడా ఏ రోజు అమౌంట్ ఆ రోజు నోట్ చేసుకొని మనం అమౌంట్ని అయితే సేవ్ చేసుకోవాలి. మళ్ళీ డే 11 నుంచి 110 రూపీస్, 120 రూపీస్, 130, 140, 150, 160, 170, 180, 190, 200 ఈ విధంగా అయితే మనం 20 డేస్ వరకు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇంకా 21st డే వచ్చేసి 210 రూపీస్తో అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి. 210, 220, 230, 240, 250, 260, 270, 280, 290 ఇక 30వ డే అంటే మంత్ ఎండింగ్ లాస్ట్ రోజు 30వ రోజు వచ్చేసి 300 రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇక ఈ విధంగా మనం మనీ సేవింగ్స్ చేసుకున్న తర్వాత ఇక టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇక మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఓన్లీ 10 రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే ఎవ్రీ మంత్ కూడా డే 1 నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఇక ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం ఈ 10 డేస్కి అంటే 10 రూపీస్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి 10 డేస్ వరకు అయితే 550 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసామండి. మళ్ళీ డే 11 నుంచి డే 20 వరకు అయితే 1550 రూపీస్ అయితే సేవింగ్స్ అయితే చేసాము. ఇంకా ఈ విధంగా కూడా ఖచ్చితంగా మనం ఒక ఛాలెంజ్లా పెట్టుకొని అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఖచ్చితంగా చేసుకొని మన గోల్ని అయితే రీచ్ అవ్వచ్చు అనేసి అనుకుంటున్నాను. ఇక 21st డే నుంచి 30వ డే వరకు అయితే 2550 రూపీస్ అయితే సేవింగ్స్ చేసాము. ఇక ఈ విధంగా మీకు 30 డేస్ కూడా సపరేట్గా చేసి చూపించాను కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 30 డేస్కి కూడా ఎంత అమౌంట్ వచ్చింది అన్నది కూడా మీకు ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను చూడండి. 550 ప్లస్ 1550 2550 రూపీస్, టోటల్ 4650 రూపీస్ అయితే వస్తుందండి. అంటే ఈ 1 మంత్కి అయితే మనం 4650 రూపీస్ అయితే సేవింగ్స్ చేసాం. కాబట్టి ఇదే విధంగా ఎవ్రీ మంత్ కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్ 10 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి ఎవ్రీ మంత్ అంటే 1 ఇయర్ వరకు అయితే మనం ఎంత అమౌంట్ సేవ్ చేస్తామో అన్నది అయితే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. 4650 ఇంటూ 12 మంత్స్ అంటే మనకి సంవత్సరంకి 12 మంత్స్ కాబట్టి మీకు అర్థమవుతుందని ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. అంటే మనం సంవత్సరానికి వచ్చి అయితే 55,800 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నామండి. ఇంకా ఈ అమౌంట్ అయితే ఖచ్చితంగా అయితే నల్లపూసల గొలుసు అయితే తీసుకోవచ్చు అని అయితే అనుకుంటున్నాను. నాది కూడా
దగ్గరగా ఈ అమౌంటే పడింది కాబట్టి మీకు ఈ వీడియో అయితే యూస్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను. ఇక నాది షార్ట్దేనండి బ్లాక్ బీడ్స్, మీకు ఫోటో కూడా చూసే ఉండుంటారు, థంబ్నెయిల్లో ఇచ్చాను. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ మంత్ నుంచి అంటే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇప్పటివరకు మీరు మనీ సేవింగ్స్ చేసుకోలేదు, మాకు బ్లాక్ బీడ్స్ లేదు అనుకున్న వాళ్ళైతే ఈ జనవరి నుంచి అయితే స్టార్ట్ చేయొచ్చండి. ఓన్లీ 10 రూపీస్తో కాబట్టి 10, 20, 30, 40 ఈ విధంగా అయితే మీకు నోట్ చేసి చూపించాను కాబట్టి నోట్బుక్లో ఆ విధంగా అయితే డైలీ కూడా మనం సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ మంత్లో అయితే 31 డేస్ ఉన్నాయి కాబట్టి మనం ఓన్లీ 30 డేస్ అనుకున్నాం కాబట్టి 30 డేస్ మాత్రమే సేవింగ్స్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఇక ఇప్పుడు ఫిబ్రవరి మంత్లో చూద్దామండి. ఫిబ్రవరి మంత్లో వచ్చేసి 28 డేసే ఉన్నాయి కాబట్టి ఈ 28 డేస్కి ఇంకొక 2 డేస్ యాడ్ చేసి అయితే 30 డేస్ అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకోవాలి. ఇక చూడండి మళ్ళీ డే 1 నుంచి అయితే 10 రూపీస్తో అయితే స్టార్ట్ చేయాలి ఫిబ్రవరి మంత్లో కూడా. ఇక ఇప్పటివరకు అయితే సేవింగ్స్ చేయలేదు, మాకు బ్లాక్ బీడ్స్ లేదు అనుకున్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఈ మంత్లో కూడా డైలీ 10 రూపీస్తో అయితే స్టార్ట్ చేసి మనం మనీ సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.